సో ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి ఫెస్టివల్ అయితే వచ్చేసింది. సో ఇలాంటి హాలిడేస్‌ని, సంక్రాంతి సెలబ్రేషన్స్‌ని ఎలా చేసుకున్నాము, సో మేము ఎలా ఎంజాయ్ చేశాము అనేది నేను ఒక చిన్ని మినీ వ్లాగ్ రూపంలో చూపించబోతున్నాను. సో చూసేద్దామా లేట్ చేయకుండా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌసీస్ డైరీస్. సో సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. సో చాలా హ్యాపీగా ఉంది కదా. సో చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి అని అంటే చాలా ఎక్సైట్మెంట్. ఎందుకు అని అంటే చాలా డేస్ హాలిడేస్ మనకు వస్తాయి. సో గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని కలవాలి అని అన్నా సరే, సో ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవటంలో, సో కైట్స్ అయితే ఏమి, ముగ్గులు అయితే ఏమి, సో కోడి పందాలు, ఇలా నెంబర్ ఆఫ్ ట్రెడిషనల్ గేమ్స్ అండ్ కల్చర్, సో చాలా ఆడుకోవటాలు, సో చాలా బాగుంటుంది. అవన్నీ మెమరీస్ గుర్తొస్తే చిన్నప్పుడు డేస్ చాలా బాగుండేవి అని అనిపిస్తుంది. సో అలాంటి డేస్ని అయితే మనం ప్రజెంట్ అయితే చాలా మిస్ అవుతున్నాము ఈ ఇప్పుడున్న జనరేషన్లో. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? సో ఏదైతే ఏమి, నేనైతే ఈ సంక్రాంతి సెలబ్రేషన్, సంక్రాంతి హాలిడేస్ని ఒక చిన్న మినీ బ్లాగ్ రూపంలో నేను షేర్ చేస్తాను. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే సన్ రైజ్ టైం లోపల మా విలేజ్లో ఉన్న మా ఫీల్డ్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ చూస్తే ఈ జూజుబీ వింటర్ సీజన్లో వచ్చే ఈ సంక్రాంతి స్పెషల్ టైంలో ఈ ఫ్రూట్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో వీటినన్నిటినీ కూడా మేము చాలా కష్టంగా, చాలా పెయిన్తో మేము ఇవన్నిటినీ కూడా తీసుకొని వచ్చాము. సో కోసుకొని వచ్చి వాటిని ఓల్డెన్ డేస్లో మనకి చేస్తున్న రేగి వడలు అనేవి మేము చేసుకున్నాము. అలానే అక్కడ ఉన్న సరౌండింగ్ ఉన్న ఫ్లవర్స్ని అన్నిటిని కూడా మేము తీసుకొని ఒక న్యాచురల్ బుకేని అయితే మేము తయారు చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సెక్షన్ ఏంటి అని అంటే, సో పిండి వంటలు. సో పిండి వంటలు అనేవి ఈ సంక్రాంతి సీజన్లో చాలా కామన్, మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎంత క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ ట్రెడిషనల్ ఫుడ్స్ అనేవి. సో విలేజ్లలో ఎంత మంచిగా చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వైబ్స్ని మేమైతే క్రియేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే జంతికలతో స్టార్ట్ చేసాము. సో చాలా క్రిస్పీగా, చాలా బాగా హోల్ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చాలా బాగా పార్టిసిపేట్ చేసి వాటిని అయితే మేము కంప్లీట్ చేసాము. సో చూస్తే చాలా మంచి వైబ్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్యామిలీ అని చెప్పచ్చు. సో ఫైనల్గా అయితే మా జంతికలు రెడీ అయిపోయాయి. సో తినేసేయండి మీరు కూడా. సో నెక్స్ట్ చూస్తే మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి చికెన్తో డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకున్నాము. సో ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే చికెన్ కీమా. సో చికెన్ కీమాని అయితే మేము చేసుకున్నాము. ఫేవరెట్ డిష్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఏమేమి అయితే ప్లాన్ చేసుకొని సంక్రాంతి సెలబ్రేషన్స్లో కంప్లీట్ చేశారో వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ డిష్ని కూడా షేర్ చేయండి. అలా ఈ గ్యాప్లో మేమైతే సో మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో చిల్ అవుతూ కామెడీ చేసుకుంటూ, సో చాలా హ్యాపీగా, చాలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ, మంచిగా కుక్ చేసుకుంటూ, కలిసి చేసుకుంటూ ఉన్నాము. సో చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. అందరం ఒక చోట కలిస్తే చాలా మంచి వైబ్స్ అనేవి ఉంటాయి కదా. సో నెక్స్ట్ అలా చూస్తే చికెన్ గ్రేవీని కూడా చేసాము. సో నెక్స్ట్ చూస్తే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి అని అంటే, మనకి సంక్రాంతి వచ్చింది. సో కనుమ అని అంటే సో వడలు అనేవి చాలా ఫేమస్ కదా. సో వీటిని మేమైతే సో ట్రెడిషనల్ వేలో ఇలా వెళ్ళి గ్రైండ్ చేయించుకొని వచ్చాము. సో గ్రైండ్ చేయించుకొని వచ్చిన తర్వాత చాలా క్రిస్పీగా అండ్ స్పైసీగా అయితే మేము మేక్ చేసుకున్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. లైక్ విలేజ్ వైబ్స్ని అయితే టౌన్లో కూడా మేము మా సెల్ఫ్గా మేము వీలైనంత వరకు క్రియేట్ చేసుకోగలిగాము. సో ఆ డే అనేది సో ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. సో మార్నింగ్ టు నైట్ వరకు కూడా చాలా మంచిగా చిల్ అయ్యాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.